నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆడుతూ పాడుతూ మల్లెపూలు లాంటి మల్లెపూ వడియాలండి. చాలా చాలా బాగుంటాయి. పెట్టుకోవడం కూడా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. ఎవరి సాయం లేకుండా ఒక్కరే ఈజీగా పెట్టుకోవచ్చు. ఎండతో పనే లేదు, ఎండలో పెట్టాల్సిన పని లేదండి. నీడలోనే ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు సింపుల్గా. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. మనం 1 కిలో బియ్యం పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు వచ్చేస్తాయండి. చాలా చాలా బాగుంటాయి. పిల్లలతో పాటు ఈజీగా పెట్టేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ మల్లెపూ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక 2 కప్పుల వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే కంపల్సరీ రేషన్ బియ్యం తీసుకోండి, బాగుంటాయి. ఒకవేళ లేవు అంటే మామూలు బియ్యం తీసుకోండి. 2 కప్పుల బియ్యానికి ఒక 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల మనకు వడియాలు బాగా పొంగుతాయి, ఇంకా టేస్ట్ బాగుంటాయండి. ఇలా వేసుకొని ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి బియ్యం. వీటిని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. లేదంటే నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే సరిపోయిద్ది. ఒక 2 సార్లు కడుక్కొని ఇప్పుడు వాటర్ పోసేసి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఈ వడియాలకి ఎంత బాగా నానితే బియ్యము అంత బాగా వస్తాయండి. ఎక్కువసేపు నానేనుకో మనకు బాగా పొంగుతూ బాగా వస్తాయి అన్నమాట. సో అందుకనే నైట్ నానబెట్టుకోండి. చూడండి, మళ్ళీ ఈరోజు మార్నింగ్కి చక్కగా నానిపోయినాయి అనమాట. వీటిని మిక్సీ పట్టుకునే ముందు మళ్ళీ ఒక 2 సార్లు నీట్గా కడుక్కొని మనం సగ్గుబియ్యం ఇలా నొక్కామంటే మొత్తం బాగా స్మాష్ అయిపోవాలి. అలా నానిపోతేనే బాగుంటాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ అన్నీ తీసేసుకొని ఒక మిక్సీ జార్ వేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా, మనం దోశ పిండికి అయితే ఎలా పట్టుకుంటామో అంత మెత్తగా పట్టుకోవాలి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటాయి. ఇప్పుడు నేను 1 కప్పు వాటర్ వేసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. బాగా మెత్తగా పట్టుకోవాలి. చూడండి, బాగా మెత్తగా ఉంది. సగ్గుబియ్యం వేయడం వల్ల బాగా తెల్లగా కూడా వస్తాయండి మనకి వడియాలు. చూడండి, ఇంత మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా పొడవుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోండి. ఈ మందంగా ఉంటేనే మనకు అడుగంటకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న ఈ కప్పుతోటి 1 కప్పుకి 7 కప్పుల వాటర్ వేసుకోవాలి. అలాగే 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 14 కప్పులు. 1 కప్పు ఆల్రెడీ అందులో వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో 13 కప్పులు ఆల్రెడీ కొలుచుకొని 13 కప్పులు వేసుకుంటున్నానండి. 1 కప్పు బియ్యంకి 7 కప్పుల వాటర్ వేసుకోవాలి. అప్పుడే బాగా వస్తాయి అన్నమాట. మనకు ఎసురు మరిగేలోపు ఇందులోకి కారము రెడీ చేసుకుందాము. ఒక చిన్న అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి కారంకి తగ్గట్టు వేసుకోండి. నేను చిన్న 2 కప్పులు కాబట్టి ఒక 10 వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మిర్చి తుంచుకొని వేసుకోండి. అప్పుడు మనకు మిక్సీ జార్లో ఈజీగా మెదుగుతాయి అనమాట. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, మనకు వాటర్ కూడా మరిగినాయి కదా. వాటర్ మరిగిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి. మొత్తం ఒక్కసారిగా వేసుకోవద్దు, అలాగని కలపకుండా ఉండకూడదండి. కలపకుండా అలా వేసేసామంటే మనకు ఒక దగ్గరే గడ్డలాగా వచ్చేస్తుంది. అందుకనేసి మంట సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసుకోవాలి. అప్పుడే మనకు ఉండవ్వకుండా బాగా వస్తుంది. లేదంటే వెంటనే మనం వేడి నీళ్ళు కాబట్టి ఉండైపోతుంది. అలా కలుపుకుంటూ వేసుకోవాలి. చూడండి, కలుపుకుంటూ వేసుకుంటే మీకు ఎక్కడ ఉండ అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కారం వేసేసుకోండి. ఇవన్నీ వాటర్లో జీలకర్ర వేసామంటే మనకు కలర్ మారుతుంది, తెల్లగా ఉండవు అనమాట. అందుకనే పిండి వేసి కొంచెం ఉడికిన తర్వాత ఇవన్నీ వేసుకుంటే మనకు ఆ తెల్లదనం అనేది అలాగే మల్లెపూల్లాగా ఉంటాయి. ఇలా వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. అడుగంట నీయొద్దండి, చిన్న మంట పెట్టుకొని కలుపుకోండి. కొంచెం బాగా ఉడికిందంటే మనకు బాగా పొంగుతూ వస్తాయి వడియాలు. చూడండి, ఇలా వచ్చేంతవరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి దగ్గరగా. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. మనం పెట్టుకోవడానికి వీలుగా అయ్యేంతవరకు చల్లార్చుకోండి. చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోయింది. ఇలా అయితే సరిపోయిద్దండి. మనకు వడియాలు పెట్టగలిగేంత చల్లగా అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కవర్ తీసుకొని బాల్కనీలో పెట్టుకుంటున్నాను. మీరు కవర్ లేదు అనుకుంటే క్లాత్ మీద పెట్టుకోవచ్చు. క్లాత్ మీద పెట్టుకుంటేనే మంచిదండి కవర్ కంటే. పక్కన పెట్టుకునేటప్పుడు కొంచెం గిన్నెలో వాటర్ పెట్టుకొని, ఎందుకంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. మనం వాటర్ పెట్టుకోవడం వల్ల మధ్యలో తడుపుకుంటూ వడియాలు పెట్టుకుంటే చేతికి అంత ఎక్కువగా అంటుకోదండి. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న ఉండల్లాగా ఇలా పెట్టేసుకోండి. ఎక్కువ వీటికి ఎలా పెట్టేది లేదండి. కొంచెం కొంచెం ఇలా తీసుకొని చిన్న చిన్నగా పెట్టేసుకుంటే సరిపోద్ది. మనతో పాటు మన పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ పెట్టేయచ్చు. అంత ఈజీగా అయిపోతాయండి. 1 కిలో పెట్టుకున్నామంటే మనకు ఇయర్ మొత్తం బోల్డన్ని వడియాలు వచ్చేస్తాయి, సరిపోతాయి అనమాట. చాలా చాలా బాగుంటాయి. సింపుల్గా ఎండతో పని లేకుండా, ఎండలో కూర్చోకుండా బాల్కనీలో పెట్టేసుకుంటే డే అంతా బాల్కనీలో ఉంటుంది. మనం నైట్ ఫ్యాన్ కింద పెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయండి. 1-2 రోజులు పెట్టుకుంటే సరిపోద్ది. లేదు ఎండలో పెట్టుకునే వాళ్ళైతే మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు ఎండిపోతాయండి. చూడండి, నాకు చక్కగా 2 డేస్లో బాగా ఎండిపోయినాయండి. మనం వడియాలు బాగా ఎండకపోయినా కూడా పొంగవు అనమాట. బాగా ఎండితేనే వడియాలు సంవత్సరం ఉన్నా కూడా పాడవు, 2 సంవత్సరాలున్నా పాడవు అండి.
అలాగే మనం వడియాలు నూనెలో వేయించేటప్పుడు ఒక పిండి ఉందనుకోండి, పొంగవయి గట్టిగా ఉండిపోతాయి. అందుకనేసి ఒక 2-3 రోజులు చక్కగా ఎండలో పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ అయినా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మంట హైలో పెట్టుకొని మంచిగా కాగనివ్వాలి. ఆయిల్ కాగాలి ప్లస్ వడియాలు బాగా ఎండాలి. అప్పుడే మనకు బాగా పొంగుతూ వస్తాయి. ఈ రెండిటిలో ఏది అవ్వకపోయినా కానీ వడియాలు మంచిగా పొంగవు అనమాట. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట మీడియంగా పెట్టుకొని అప్పుడు వడియాలు వేసుకొని వేయించుకుంటే మంచిగా పొంగుతూ మంచిగా మల్లెపూలాగా వస్తాయి. చూడండి మనకి పువ్వులు ఎలా ఉంటాయో అలా వచ్చేసినాయి. చూడండి మంచిగా లావు మల్లెపూలు ఎలా ఉంటాయో అలాగా. అందుకే ఇవి చిట్టి మల్లెపువ్వు వడియాలండి. చాలా బాగుంటాయి. సింపుల్గా చేసేసుకోవచ్చు, త్వరగా అయిపోతాయి. ఎవరి హెల్ప్ అక్కర్లేదండి. ఒక్కరమైనా కానీ ఎన్ని అయినా ఆడుతూ పాడుతూ చక్కగా పెట్టేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.